జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై బీజేపీ, జై జై రాజాసింగ్ అన్న. రాజాసింగ్ అన్న, మీ బాధ, మీ ఆవేదన మాకు చాలా ఇబ్బంది కల్పించి, బాధ కల్పించి, ఈ బాధ కలిగించిన ఆయన అందుకనే వీడియో చేస్తున్నాను అన్న. ఏదైనా సరే మీ నిర్ణయం, మీరు తీసుకునే నిర్ణయము మాత్రం హిందూ ధర్మానికి, హిందువులకు రక్షణగా ఉండే విధంగా ఉండాలన్నా. మీ అడుగు జాడల్లో, మీ బాటలో నడవనికి అనేక మంది హిందూ కార్యకర్తలు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారన్న. ప్రతి నియోజకవర్గంలో మీ అభిమానులు ఉన్నారన్న. మీరు గోషామహల్ ఎమ్మెల్యేనే, కానీ రాజాసింగ్ అన్న ది టైగర్ రాజాసింగ్ అన్న అంటే దేశవ్యాప్తంగా ఉన్నారన్న. కోట్లలో ఉన్నారన్న మీ అభిమానులు. మీ స్పీచ్ విననీకి కోట్ల మంది అభిమానులు ఉన్నారన్న, మీ మాటలు ఇజేనికి. కాబట్టి రాజాసింగ్ అన్న, మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా సరే అందరికీ అనుకూలంగా ఉండేటట్టు చూడండి అన్న. ధర్మం కోసం మన ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు ఆవేదన చెందడం కరెక్టే అన్న. అయితే గతంలో కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ అన్న కూడా 2017లో రాజీనామా చేసినన్న. ఆయన పరిస్థితులు, అక్కడ ఉన్న ఇబ్బందులు రాజీనామా చేసి వారు కూడా పోరాటం చేసిరన్న. అలాంటి వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలన్న మీలాంటి వాళ్ళ బాధలు. కట్టర్ హిందువన్నా, నువ్వు కట్టర్ కార్యకర్తవన్నా, కట్టర్ కార్యకర్తలను మీ ఎమ్మటి ఉండడానికి సిద్ధంగా ఉన్నారన్నా. రాజాసింగ్ అన్న, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కూడా మీ తోడుబాటు ఉంటామన్నా. మేము ఖచ్చితంగా మీతో పాటు కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామన్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై శ్రీ బీజేపీ, జై జై రాజాసింగ్ అన్న.